చావు బతుకుల మధ్య ఉన్న విష్ణు గురించి అందరూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటే ఒక చిన్న మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే విష్ణు అడ్డుగాని తొలగిపోతే ధరని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు ధర కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చిన్నాని అన్నట్టుగా ప్రశాంతంగా ఉంటాడు. ఇక అదే టైంలో వెన్నెల చిన్నకి కాల్ చేసి వైష్ణవికి ఇమ్మని చెప్తుంది. ఇక వైష్ణవి వెన్నెల ఇద్దరు మాట్లాడుకుంటారు. మా అమ్మ ఇక్కడ మీ నాన్న కోసం చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే జాను చెప్తే విన్నాను, మీ నాన్నది మా అమ్మది విడదీయలేని బంధం అంట, అసలు చెరిగిపోదంట, ఎవరు విడదీయలేరంట. ఆ బంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు వైష్ణవి అంటూ వెన్నెల చెప్తూ ఉంటుంది. దీని గురించి నేను కూడా అజయ్ మావిని అడిగితే వాళ్ళిద్దరు పాత స్నేహితులు అని చెప్పారు. కానీ నిజం తెలియాల్సిన టైం కానీ వస్తే నీకు ఖచ్చితంగా చెప్తామన్నట్టు చెప్పారు. నాకేం అర్థం కావడం లేదు. మా నాన్నమ్మ కూడా మీ అమ్మని చాలా గట్టిగానే తిట్టేసింది, చాలా బాధపడుతూ వెళ్ళిపోయింది ఆంటీ అనేది చెప్తూ ఉంటే, మీ అమ్మ మంచిది కాదంట, మీ అమ్మ వల్లే మా నాన్నకి అలా అయిందంట అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక వెన్నెల మా అమ్మ చాలా మంచిదని నీకు తెలియదా వైష్ణవి అంటే, నాకు బాగా తెలుసు, నాకు అమ్మగా రావాలంటే అలాంటి అమ్మనే కోరుకుంటాను అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక విష్ణు గురించి బాధపడుతున్న వరలక్ష్మి గుడికి వెళ్ళి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. నాకు ప్రాణభిక్ష పెట్టడం కోసం నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడు, నా భర్తని కాపాడు స్వామి అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. పిల్లలు బంధం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎవరో ఒకరిని అడిగి విడదీయలేని బంధం అంటే ఏంటి అని వాళ్ళు తెలుసుకుంటే విష్ణు వరలక్ష్మిలో వాళ్ళ తల్లిదండ్రులని ఇంకా వాళ్ళిద్దరిని కలపడానికి వీళ్ళే ప్రయత్నిస్తూ ఉంటారని మనకైతే అర్థమవుతుంది. అసలు అజయ్ పిల్లల్ని ఇద్దరు చూసినా కూడా కథ అయితే మరో మలుపు తిరగబోతుందనే చెప్పొచ్చు. మరి విష్ణు దగ్గరికి వరలక్ష్మి వచ్చి, ఏవండి నేను మీ భార్యను వచ్చాను అని ఒక్కసారి కానీ మాట్లాడితే కథ అల్టిమేట్ ట్విస్ట్ అయితే తిరుగుతుంది. మరి ఈ కథలో ట్విస్ట్ ఎలా ఉండబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.